రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి పార్లమెంట్ పరిధిలోని తుర్కయంజాల్ మున్సిపాలిటీ కేంద్రంలో రోడ్ షోలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి, మున్సిపల్ చైర్మన్ అనురాధారెడ్డి, మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షులు మంగమ్మ, సిపిఐ నాయకులు, కౌన్సిలర్లు, నియోజకవర్గ కోఆర్డినేటర్ సైదయ్య బాబు, యూత్ కాంగ్రెస్ నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఆశీర్వదించండి. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించండి, అభివృద్ధి కోసం పనిచేస్తా అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కట్టిన శ్రీశైలం చూడండి, కాంగ్రెస్ పార్టీ కట్టిన నాగార్జున సాగర్ ఎందుకు పాలన చేస్తే చిత్తశుద్ధి ఉండాలి. నేను ఎక్కువ ముచ్చట చెప్పా, ఎందుకంటే సగం మంది పొదామని చూస్తున్నారు. రెండే ముచ్చట్లు ఇక లాస్ట్. మీరు దయచేసి మీరు ఒక్కటే ముచ్చట చెప్తా. నేను కూడా సామాన్య కుటుంబంలో పుట్టిన, నేనేం గాళ్ళకెళ్ళి కూడా పల్లె. నేను యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ లెక్క దీన్నే జెండాలు పట్టుకొని తిరిగేటోళ్ళు 20 ఏళ్ళు. కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తుపట్టి పోరాడు బాగానే ఉందని టికెట్. మరి ఎవరు గెలిపించుకోవాలి? నన్ను మీరు గెలిపించుకోవాలి. ఇంకొక కార్యకర్తకు టికెట్ రావాలంటే ఇండ్లకెళ్ళి వచ్చిన కార్యకర్తను గెలిపించుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇంకో కార్యకర్తకు టికెట్ ఇస్తుంది. లేకపోతే ఏమంటారు తెలుసా కాంగ్రెస్ పార్టీ, అరే నీ అమ్మాయి పోరానికి టికెట్ ఇస్తే ఈడు పనికి రాలేదు, ఎవరినైనా బయట నుంచి పక్క పార్టీలకు వెళ్తేనే గెలుస్తారని చెప్పి మీరు రోజు అంటారు. ఆ పార్టీ వచ్చి ఈ పార్టీ వచ్చి గెలిచిండు, మరి వానికి ఎందుకు టికెట్ ఇస్తారు? కాంగ్రెస్ 20 ఏళ్ళు పనిచేయడానికి టికెట్ ఇస్తలేరని రోజు చర్చలు పెడతారు. మరి వాళ్ళు నాకు ఇచ్చిర్రు, పౌరుషంగా మనం నిలబడి గెలిపించుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాం. ఎందుకు చెప్పనా, ఎవరినైతే సామాన్యుని గెలిపించుకుంటారో సామాన్యుల కష్టాల గురించి మాట్లాడగలుగుతాడు. మిమ్మల్ని గెలిపించుకునేందుకు రేపు పొద్దున మిమ్మల్ని నాయకులు చేయడానికి నేను పోరాటం చేశా. ఇవాళ నా ఎన్నిక కాదు, మీ ఎన్నిక. ఇవాళ ఎన్నిక అయిపోతే రేపు గ్రామ పంచాయతీ, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. మరి ఆ ఎన్నికల కౌన్సిలర్ ఎన్నికలు ఉన్నాయి. రేపు ఇదే ఓట్లు మీకు కూడా కావాలన్నా వద్దా? మొన్న అన్నకేయించిర్రు, ఇప్పుడు నాకేయించండి, రేపు మీకేయించుకోండి. అప్పుడు ఏమైతే తెలుసా, ఢిల్లీలో మన పరిపాలన, హైదరాబాద్ అసెంబ్లీలో మన పరిపాలన, గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో మన పరిపాలన ఉండి ఇక్కడున్న సమస్యలన్నీ పరిష్కారం చేసుకుని మార్గం దొరుకుతుంది. ఒక అన్నని గెలిపించి ఇద్దరు వేరే వాళ్ళని గెలిపించుకున్నారు అనుకో, ఏమైంది? భాగమైపోతుంది. మీ ఓటు మన వేసింది చెల్లదు. కాబట్టి మీరు దయచేసి ఈ 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని నమ్మి మా అందరిని గెలిపియండి. మీరు కూడా గెలవండి. మీ అభివృద్ధి కోసం నేను కృషి చేస్తా అని మా రంగన్న ముందు, మా రామన్న ముందు, ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు శివకుమార్ అన్న ముందు, ఈ ధనరాజ్ అన్న ముందు, ఇక్కడున్న సట్టయ్య అన్న ముందు, ఇక్కడున్న ప్రతి అన్నలందరూ, ఇక్కడ నాకు ఇష్టంగా మా కమ్యూనిస్టు సోదరులు, సిపిఐ సోదరులు కూడా వచ్చారు. మీ అందరికీ కృతజ్ఞతలు అన్న. మీరు ఇలా ప్రజాస్వామ్యాన్ని కాపాడనికే నరేంద్ర మోడీ చెప్పే ముచ్చటను ప్రజాస్వామ్యాన్ని ఈరోజు కూని చేసే ప్రయత్నం చేస్తుండ్రు నరేంద్ర మోడీ. అది ఏం చేద్దాం అనుకుంటుండో, ప్రజాస్వామ్యం డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని తుడిచిపెట్టి రిజర్వేషన్లే తీద్దామని ఒక ముచ్చట చేస్తుంటున్నారు. ఇవాళ మనం 10 ఏళ్ళు అయింది ఆయనకు అధికారం ఇచ్చి, 10 ఏళ్ల కంటే ఎక్కువ అధికారం ఇస్తే నెత్తి మీద కళ్ళెక్కి మనల్ని తొక్కుతాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపేయమని కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఐ, మహిళా కాంగ్రెస్, ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు, మిగతాటువంటి గ్రామ పార్టీ అధ్యక్షులు, ఇంకెవ్వరున్నా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ 3 రోజులు